శుభం భూయాత్. ఈ వారం కన్యారాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. మనోబలంతో పనిచేయండి. నిర్ణయాలు చంచలత్వం వద్దు. అపార్థాలకు ఆస్కారం కల్పించకండి. గ్రహబలం అనుకూలంగా లేదు కాబట్టి మనోబలంతో ఆ పరిమితిని అధిగమించండి. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల్ని భాగం చేయండి. వారం మధ్యలో ఓ మంచి జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు, మిత్రులు మాట సాయం అందిస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. సమస్యలు కొన్ని ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన గృహయోగాలు కలగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి. వైద్యులు, రాజకీయ వర్గాలకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి. శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రోజువారీ కార్యకలాపాల్లో స్వల్ప ఆటంకాలు రావచ్చు. రెట్టింపు శ్రమ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులపై మనసు నిలుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.